నేనే శ్రీనివాసరావు. ఇచ్చే టెంకి జల్ల. బావారా నమస్కారం. అరే ఏమిటి ఇలా మారిపోయారు? ఎప్పుడో 20 ఏళ్ల క్రితం చూశాను మా పల్లెలు, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. నేను ఎక్కడ చూశానో ఎప్పుడు చూశానో ఇంకా గుర్తు రావడం లేదు. రా లోపలికి రా, తర్వాత మాట్లాడుకుందాం. సామాను రావడానికి మట్టి కమ్మతో వచ్చాడు, వెళ్ళి స్నానానికి ఏర్పాటు చేయి. ఆ మనిషి గబ్బు పోవాలంటే 1 సంవత్సరం పాటు సముద్రంలో ఊరయ్యాలి బాబాయ్. ఏమండి ఏమండి నువ్వా వచ్చావా? ఇక్కడికి వచ్చారేమిటి? నిన్ను ఇక్కడి నుంచి ఎలాగే ఎత్తుపోదామని వచ్చాను. ఊరుకోండి, ఎవరైనా వింటే అసహ్యంగా ఉంటుంది. ఇంతకు దేనికి వచ్చారు ఇక్కడికి? ఏం లేదు, సిటీకి కొత్తగా సెన్సేషన్ ఫిల్మ్ ఒకటి వచ్చింది, సక్సెస్ఫుల్ అండ్ సక్సెస్ఫుల్. కమాన్ స్కూటర్. ఏమండి అసలే కేసు ఓడిపోయి పిచ్చికిపోయి ఉంటే ఇలాంటప్పుడు సినిమా అంటారే? ఓడిపోయావా? సారీ డియర్, ఇలాంటప్పుడే కాస్త మైండ్ రిలాక్స్ కావాలి. కమాన్ సినిమాకి వెళ్దాం రా. చెప్తే అర్థం కాదే. మీరు వెళ్ళండి, నేను పార్టీని కలిసి వెంటనే అప్పీలకు వెళ్ళి ఏర్పాటు చేయాలి. ఎలాగైనా ఈ కేసు గెలిచి తెరాలి. రామారు వెళ్తారా? గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. కూర్చో, భోజి ప్లేట్. వద్దు బాబాయ్, నేను ఇప్పుడే భోంచేశాను, మీరు కానివ్వండి. ఓహో, డాక్టర్ లలిత. డాక్టర్ అంటే మందులు ఇచ్చే డాక్టర్ మేనా? చూడమ్మా, నేను మా బావగారికి దూరం బంధువుని. చూడమ్మా, 3 రోజుల నుంచి తిన్నదరిగి చావడం లేదు, విపరీతమైన ఆకలి. ఏదైనా మంచి టానిక్ ఇయ్యమ్మా. ఈ కుడి చెయ్యి ఒకటే లాగేస్తోంది. దాంతో ఎప్పుడు లాగుతూ ఉంటారు కదా. ఈ చెయ్యి కదండి బాబు, ఈ చెయ్యి తెగ లాగేస్తోంది. ఏదైనా మంచి తైలం ఇయ్యమ్మా, రాసుకుంటాను. ఇక పగలు రాత్రి ఒకటే నిద్ర. కనీసం భోజనం చేసేటప్పుడైనా మెణుకుగా ఉండేందుకు ఏదైనా మంచి మాత్ర ఇయ్యమ్మా. ఆ మాత్రం దానికి డాక్టర్ కావాలా బాబాయ్? నన్ను అడిగితే చెప్పేవాడిగా. ఏమిటయా? ఏమిటి చెప్పు. ఓ రోజంతా పస్తుండి ఆ మర్నాడు ఉదయమే లేచి 3 సార్లు ఊరు చుట్టూతా ప్రదక్షిణం చేసావంటే మొత్తం బాబాయ్ ఫినిష్. అక్క, విసేరా ఎగ్జామినేషన్ రిపోర్ట్ రాకుండా బెయిల్ మీద విడిచిపెట్టిన కేసుల గురించి మీకు ఏమైనా తెలుసా? ఉంటాయా, ఎందుకు లేవు? ఆ మధ్య ఒక అమెరికన్ గర్ల్. అబ్బా ఊరుకోండి, నేను అడుగుతున్నది మెడికో లీగల్ ఎక్స్పర్ట్ ని. ప్రతిదానికి మధ్యలో జోక్యం చేసుకుంటారే, పెద్ద తెలుసునట్టు. ఇంకెప్పుడు లా విషయాలు నా దగ్గర మాట్లాడకండి. అక్క మీరు చెప్పండి. ఏమిటండి ఇంకా చదువుతున్నారు? ఏవో పిచ్చి పిచ్చి పుస్తకాలు. అయినా నీలా పెద్ద పెద్ద లా పుస్తకాలు చదవడానికే నాకేం లా తెలుసా పాడా? ఓ అదా, ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర అన్నదానికి అలిగారు అయ్యగారు. ఊరుకోండి, నా ఆత్రంలో ఏదో అన్నాను. ఆత్రం కదా, నీ గర్వం నీకే లా తెలుసని. నేనే కనుక ప్రశ్న అడగడం మొదలెట్టానా, ఒక్కొక్క ప్రశ్న ఈ ఒంటిగా గుడ్డలని ఊడిపడాలి. పనివేనా? ఓ పందివే. కమాన్ చెప్పండి. చెప్పనా? ఆలు మగలు పండుకొని ఏం చేస్తారు? పాడు ప్రశ్న మీరును. నా ప్రశ్న పాడుదు కదా, నీ ఆలోచన పాడుది. ఆలు మగలు పండుకొని కోసుకొని తింటారు. కమా కమా సారీ, కమా కమా, మాట తప్పకూడదు ప్లీజ్. అయిపోయిందా? అయిపోయింది. గుడ్. ఇంకోటి అడిగినా? అడగండి. ఒక అడుక్కునేవాడు వచ్చి నిన్న ముద్దడితే ఏం చేస్తావు? పళ్ళు రాళ్ళు కొడతాను. అరే ఎందుకో పాపం, ముద్ద అన్నవాడితే పెద్దలకి ఎవరో. ఓడిపోయా. కమాన్, శాలరీ నెంబర్ 2, శాలరీ నెంబర్ 2 ప్లీజ్. వచ్చావా? గుడ్. పోతే ఇంకో ప్రశ్న అయినా వేయండి. లుంగికి స్త్రీలింగం ఏమిటి? లుంగికి లింగం ఎక్కడ ఉంటుందా? ఉంటుందో లంగా. ఓడిపోయా. కమాన్, బ్యాలెన్స్. బ్యాలెన్స్ ప్లీజ్. పరమేశ్వరానుగ్రహేణ అనయోర్ దంపత్యో ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. రాజద్వారే రాజగృహే సర్వదా దిగ్విజయమస్తు. పార్వతీ పరమేశ్వరులా చిరకాలం అన్యోన్యంగా వర్ధిల్లండి. అయ్యా శివసుబ్రహ్మణ్యం గారు, మా వివాహం జరిగి ఈనాటికి 25 సంవత్సరాలైంది. ఆ రోజుల్లో తమ తండ్రి గారి చేతుల మీదుగా ఈ వివాహం జరిగిన పుణ్యాన ఇన్ని సంవత్సరాలు మేమిద్దరం చాలా అన్యోన్యంగా బ్రతుకుతున్నాం. ఇవాళ ఈ రజతోత్సవాన్ని పురస్కరించుకుని ఈ స్వల్ప మొత్తాన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నాం.
స్వీకరించండి. అయ్యా క్షమించండి, ఆ మొత్తాన్ని నా హుండీలో వెయ్యండి. హుండీలోనా? ఇది నేను మీకిస్తున్న కానుక సుబ్రహ్మణ్యం గారు. మీ వివాహం జరిపించింది నే కాదు, మా తండ్రి గారు. మీ కాపురం బావుందంటే అందుకు కారణం ఆ భగవంతుడు. కాబట్టి ఏ రకంగా చూసినా మీ కానుక స్వీకరించే అర్హత నాకు లేదు. దయచేసి ఆ హుండీలో వెయ్యండి, దైవ కార్యాలకు వినియోగపడుతుంది. షాబాష్. గుళ్ళో లింగాన్ని గుడిని మింగే పూజారులను చూశాను కానీ మీ వంటి ఉత్తములను చూడలేదు. ఈ కోటిగారు నా దగ్గర 25 సంవత్సరాలుగా నమ్మిన బంటుగా ఉంటూ జీతం పెంచమని ఒక్కనాడు అడగలేదు. మీరు ఆ భగవంతుడు బంటుగా 25 సంవత్సరాలుగా ఉంటూ నేనిచ్చే ఈ చిన్న మొత్తాన్ని స్వీకరించనంటున్నారు. అలాగే కానీ వస్తాను. పరమేశ్వరార్పణమస్తు. ఏమిటది? ఏమైంది? ఏమైందమ్మా? ఏం లేదు నాన్న, కడుపులో కాస్త వికారంగా ఉంటాను. ఏమైంది బాబు? ఏం లేదు, నిద్ర లేక అమ్మాయి వాంతి చేసుకుంది. వాంతే? అయ్యో బాబు, ఇంకేముంది? మీరు తాత కాబోతున్నారు. తాత? అమ్మాయి జాగ్రత్తగా రెస్ట్ తీసుకో. ఏం వద్దులే నాన్న. నీకు తెలియదు రామా, ప్రభాకరం డాక్టర్ లలితకి ఫోన్ చేయి. రా రా. బాబాయ్ ఏమిటి ఏమిటి? ఏం లేదయ్యా, అమ్మాయికి కడుపు. కడుపా? అయితే సంతోషించాలి కానీ పిచ్చి కుక్క గారించినట్టు అరుస్తావేమిటి బాబాయ్? ఏం కాదయ్యా బాబు, ఏ? వాంతి అనగానే మా ఇల్లు గుర్తుకొచ్చింది. నా 9 మంది ఆడపిల్లలు పెళ్లి కాకుండానే వాంతులు చేసుకున్నారు. అది నా భయం. ఇంకెవరన్నా బ్యాలెన్స్ ఉన్నారా? ఆ, మృత్యుంజయరావు మా నాన్నగారి పేరు పెట్టేద్దాం నీ కొడుక్కి. ఏమా లలిత, అమ్మాయిని పరీక్ష చేసావా? అవును, ఈ మధ్య కడుపులో ఉండగానే మగబిడ్డో ఆడబిడ్డో తెలుసుకునే మిషన్ ఏదో వచ్చిందట. ఆ మిషన్ తీసుకొచ్చి ఏర్పాటు చేయమ్మా తొందరగా. బాబాయ్ గారు, మీరు ఊరిక గొడవ పెట్టేకండి. శ్రావణికి ఏం లేదు, రాత్రంతా నిద్ర లేకుండా చదువుకుందట. అందువల్ల ఎగ్జిషన్ వల్ల వాంతి అయింది అంతే. కడుపు లేదు, కాలు లేదు. బాబాయ్ ఏం బావా, నిద్రపోలేదా? నిద్ర పట్టాలంటే నాకు మాత్ర ఇవ్వాలి. ఏం మాత్ర? అదే నువ్వు చాలా సార్లు ఇచ్చావు కదా, తీయగా ఉంటుంది, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, చుట్టాన్ని చిన్నదే గానీ చాలా పెద్ద పని చేస్తుంది. ఏం మాత్రబ్బా? నాకు అర్థం కావడం లేదు. అర్థం కావట్లేదా? అదేనో ముద్దు అని. అరే అదేంటో అప్పుడే చీర మార్చేసావేంటి? చీర మార్చడం ఏమిటండి? నేను సాయంత్రం నుంచి ఈ డ్రెస్ లోనే ఉన్నాను కదా. సాయంత్రం నుంచి డ్రెస్? ఓహ్, అయితే నేను కలగన్నా అన్నమాట. బాగుంది, నిలబడే కలలు కంటున్నారన్నమాట. వెళ్ళి పడుకోండి. రోజు ఒక్కడే పడుకుని బోరు కొడుతుందో. అయితే వెళ్ళి ఆ భద్రం గారి గదిలో పడుకోండి. భద్రంగా ఎందుకు కాసుకానా? అరే నా బాధ అర్థం చేసుకోండి. మీ నాన్న ఎంతో సంబరపడిపోయి పుట్టబోయే మనవడి కోసం పేరు కూడా సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నాడు. మరి మన ప్రయత్నం అదే, మన ఎఫర్ట్ మనం పెట్టాలి కదా. అబ్బా, రేపు హైకోర్టులో కేసుకి ప్రిపేర్ అవ్వాలి. గొడవ చేయకుండా వెళ్ళి పడుకోండి. అబ్బా, నీ కేసులు రోజు ఉండేవి కదా, కాస్త నా కేసు పరిశీలించు. పనుంది, ముందు వెళ్ళండి. చూడు శ్రావణి, ఇండియన్ మ్యారేజ్ యాక్ట్ 25 ఆఫ్ 1955 సెక్షన్ 9 ప్రకారం భర్త కోరినప్పుడు భార్య నిరాకరించడం నేరం. అటువంటి సందర్భాల్లో భర్త భార్యను బలాత్కరించడం తప్పు కాదు. యు నో దట్? ఐ సే డు యు నో? అలాగా? ఐపీసీ 105 ఆఫ్ 1860 సెక్షన్ 375 ప్రకారం బలాత్కారం అనేది మహాభయంకరమైన నేరం. 6 ఏళ్ల కఠిన శిక్ష కూడా వేయచ్చు. యు నో దాట్? ఇదే సెక్షన్ డబాయం సెక్షనా? చూడు శ్రావణి, జెంటిల్మెన్ అడుగుతున్నాను, మర్యాదగా పడగదిలో రా ప్లీజ్. నేను రాను. చూడండి, పని పాటాలేని పందులు, కుక్కలు, పశువులు చేసుకునే పని బిడ్డల్ని కనడం. మనుషులకి ఇంకిత ఉండాలి. సమయం